మామయ్య గారికి కొంచెం కొంచెం కౌశికి వదిన మీద కోపం వచ్చేలా చేసి ద్వేషం పెరిగేలా చేద్దాము. అప్పుడు కంపెనీని మనం సొంతం చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అని నిషి చెప్పడంతో, అవునమ్మి, ఆ అమ్మాయికి కొడుకు పుడితే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని వైజయంతి అంటుంది. సరే, ఇప్పుడు ఎవరికీ డౌట్ రాకుండా మనం ఎలా కడుపు పోగొడదాము అని కాచి అడగడంతో నిషి ఏదో ప్లాన్ చెప్తూ ఉంటుంది. సూపర్ అమ్మి, వెంటనే అమలు చేద్దాం పదా అని వైజయంతి అంటూ ఉంటుంది. తర్వాత కేదార్ కార్ డ్రైవ్ చేస్తూ అసలు ఆ ఊర్లో వాళ్ళకి దయ్యం లేదు, ఏమీ లేదు అని ఎంత చెప్తున్నా కూడా ఎందుకు జేడి అస్సలు వాళ్ళు వినట్లేదు అని కేదార్ అడుగుతూ టెన్షన్ పడుతూ ఉంటే, చావును చూసిన వాళ్ళకి ఆ మాత్రం భయం ఉంటుంది కదా అని జేడి అంటుంది. అందుకే నేను ఊరి వాళ్ళతో మాట్లాడతానంటే మీరే నన్ను సీనియారిటీ పేరుతో తొక్కేశారు అని మేఘన వెనకాల కూర్చొని మాట్లాడుతూ అరుస్తూ ఉంటుంది. నిన్ను కనుక మాట్లాడించి ఉంటే పిచ్చిదానివని అందరూ డిసైడ్ అయిపోయి ఉండేవారు అని జేడి అంటే, చూడు కేడి నన్ను ఎలా మాట్లాడుతుందో అని మేఘన అంటే, అప్పుడు కేడి చాలా ప్రేమగా దాత్రి వైపు చూస్తూ ఉంటాడు. చూడనంటే చూడు అని దాత్రి కూడా చెప్తూ ఉంటుంది. నేను చూడమనింది ప్రేమగా కాదు, కోపంగా అని మేఘన అరుస్తూ ఉంటుంది. ఏమో ప్రేమే ఉందేమోనని రమ్య అంటుంది. అయినా కూడా దాత్రి కేదార్ ఒకరిని ఒకరు అలా చూసుకుంటూ ఉంటారు. చూసింది చాలు కానీ ముందు రోడ్డుని చూడు అని మేఘన చెప్పడంతో కేదార్ తేరుకొని రోడ్డు వైపు చూస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. హైదరాబాద్ వెళ్ళగానే డాడీకి చెప్పి నేను కేదార్ మాత్రమే ఒక టీంలో ఉండేలా చేస్తాను. అప్పుడు కేదార్ నన్ను చూస్తూ చూస్తూ నా ప్రేమలో పడిపోయి పెళ్లి కూడా చేసుకుంటాడు అని మేఘన తనలో తాను అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే కొంతమంది రోడ్డుకి అడ్డంగా హోలీ ఆడుతూ ఉంటే కేదార్ సడన్గా బ్రేక్ వేస్తాడు. ఏంటి ఈ సమయంలో వీళ్ళు హోలీ ఆడుతున్నారు అని దాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు. అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని కిరణ్ అంటూ ఉంటాడు. కేదార్ ఎవరినైనా పిలిచి అడుగు అని దాత్రి చెప్పడంతో, అన్న ఇలా రండి, ఏంటన్నా ఈ టైంలో హోలీ ఎందుకు అని కేదార్ అడుగుతూ ఉంటే, పకోడీ వాళ్ళ మీద మా ఊరి వాళ్ళు మొట్టమొదటిసారి కబడ్డీ పోటీల్లో గెలిచారు, అందుకే ఇలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అని అతను చెప్తూ ఉంటాడు. ఓ అవునా, ఇదే దాత్రి సంగతి అని కేదార్ అంటూ ఉంటాడు. అయితే మనం చేసేదేమీ లేదు, వీళ్ళు ఇప్పుడప్పుడే కదిలేలేరు కాబట్టి మెల్లమెల్లగా హారన్ కొట్టుకుంటూ వీళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోదాం కేడి అని జేడీ చెప్పడంతో, అంటే ఇప్పుడు వాళ్ళతో కలిసి మనం సెలబ్రేషన్స్ చేసుకోవటం లేదా అని మేఘన అంటుంది. మనం కేసు సాల్వ్ చేయడం కోసం వచ్చాము, సెలబ్రేషన్స్ కోసం కాదు అని దాత్రి చెప్తూ ఉంటుంది. దాంతో మేఘన చెప్పా పెట్టకుండా కార్ దిగేసి వాళ్ళతో హోలీ ఆడుతూ ఉంటే మేఘన మేఘన అని అరుస్తున్నా కూడా మేఘన పట్టించుకోకుండా హోలీ ఆడుతూ ఉంటుంది. మేఘన రా అంటూ దాత్రి కేదార్ కూడా వాళ్ళ మధ్యలోకి వచ్చి నిలబడి ఉంటే అప్పుడే మేఘన డ్యాన్స్ చేసుకుంటూ రంగులు కూడా కేదార్కి పూస్తూ ఉంటుంది. దాంతో దాత్రి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. దాంతో మేఘన ఆగకుండా కేదార్ చేతులు పట్టుకొని కేదార్ చుట్టూ తిరుగుతూ కోతి పిల్లలాగా గెంతుతూ ఉంటే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు దాత్రికి ఇంకా కోపం వచ్చి, మేఘన ఆగు, అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇలా మనం మధ్యలో సెలబ్రేషన్స్ చేసుకోకూడదు, ఇదంతా మీన్ అండ్ ప్లాన్ కూడా అయి ఉండొచ్చు, కాబట్టి ఎక్కువసేపు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు, రా వెళ్దాం అని దాత్రి చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటే, ఆహా నేను రాను, కావాలంటే మీరు వెళ్ళండి, కేడీ నేను ఇద్దరం హోలీ సెలబ్రేషన్స్ చేసుకొని వస్తాము అని మేఘన చెప్తూ ఉంటుంది. అయ్యో నాకేం తెలీదు అని కేదార్ టెన్షన్ పడుతూ దాత్రి వైపు చూస్తూ ఉంటాడు. రా వెళ్దాం అని దాత్రి అంటే, ఎప్పుడూ సీనియర్ అని నువ్వు చెప్పిన మాటే వింటూ ఉండాలా, ఈసారి అలా కుదరదు, హోలీ సెలబ్రేషన్స్ చేసుకొని వెళ్దాము అని మేఘన అంటూ ఉంటుంది. కుదరదని చెప్తున్నా కదా అని దాత్రి అరుస్తూ ఉంటుంది. దాంతో మేఘన చేసేదేమీ లేక ప్లీజ్ ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు మాత్రమే హోలీ సెలబ్రేషన్స్ చేసుకుని వెళ్దాము ప్లీజ్ అని బ్రతిలాడుతూ ఉంటే, సరే కేవలం 10 నిమిషాలు మాత్రమే, తర్వాత 1 మినిట్ కూడా సమయం ఇవ్వను అని దాత్రి అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అని మేఘన వెంటనే పక్కకు వెళ్ళి రంగులు తీసుకొచ్చి జేడీ అంటూ జేడీ మొహానికి రాసేయడంతో జేడీ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. జేడీ తేరుకునే లోపలే మళ్ళీ రంగులన్నీ కూడా జేడీ షర్టుపై కూడా మేఘన వేస్తూ ఉంటుంది. దాంతో దాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది. రండి రండి డ్యాన్స్ చేద్దాం అని మేఘన పిలుస్తూ ఉంటుంది. అప్పుడు కేదార్ రంగులు తీసుకొని మేఘన మొహానికి రాసేస్తాడు. జేడీ మరింత కోపంగా కేదార్ వైపు చూస్తూ ఉంటే, ప్లీజ్ ప్లీజ్ అని కేదార్ బ్రతిలాడుకుంటూ ఉంటాడు. రండి డ్యాన్స్ చేయండి అని మేఘన వాళ్ళ చేత డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. మేఘనతో కలిసి దాత్రి, కేదార్, కిరణ్, రమ్య అందరూ కూడా చాలా సంతోషంగా డ్యాన్సులు చేస్తూ ఉంటారు. అప్పుడే మీనన్ మనుషులు కత్తులు పట్టుకొని మేఘనని చంపడానికి ముందుగా మేఘనపై కత్తితో దాడి చేస్తారు. అయితే దాత్రి గమనించేసి రౌడీ చేతిని గట్టిగా పట్టుకొని ఆపేస్తుంది. దాంతో వెంటనే కేదార్ అక్కడికి వచ్చి ఆ రౌడీని కొడుతూ ఉంటాడు. అలా కేదార్ రౌడీలని కొడుతూ ఉంటే ఇంకొక రౌడీ మళ్ళీ మేఘనపై దాడి చేయడానికి కత్తి పట్టుకు వస్తాడు.
అయితే ధాత్రి ఆ రౌడీని కూడా చెయ్యి అడ్డు పట్టుకొని వాడి చేతిలో ఉన్న కత్తిని కింద పడేలా చేసి వాడిని కొడుతూ ఉంటుంది. మేఘన ఇదంతా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అలా ధాత్రి కేదార్ రౌడీలని కుమ్మేస్తూ ఉంటే ధాత్రి కేదార్ దెబ్బలకి తాళలేక ఆ రౌడీలు అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతారు. ఏంటి ఎవరు వీళ్ళంతా అని మేఘన టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, నువ్వు చేసిన పిచ్చి పనికి ఇది రిటర్న్ గిఫ్ట్, అందుకే నేను చెప్తూనే ఉన్నాను వెళ్దామని, కానీ నువ్వు చేసిన పిచ్చి పనికి ఈరోజు మనమంతా ప్రాణాలు కోల్పోయి ఉండేవాళ్ళం అని ధాత్రి అంటుంది. సారీ, ఇలా ఇంతమందిలో అటాక్ జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అని మేఘన సారీ చెప్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే జేడీ, ఇప్పుడు ఎవరికి ఏమీ కాలేదు కదా, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రాత్రికి మిషన్ గురించి ప్రిపేర్ అవుదాం అని కేదార్ చెప్పడంతో అందరూ బయలుదేరి వెళ్తారు. తర్వాత మీనన్కి ఫోన్ చేసి జేడీ కేడీ తప్పించుకున్నారు అని చెప్పడంతో, నీ ఆయుష్ చాలా బలంగా ఉంది జేడీ, అందుకే ఇన్నిసార్లు తప్పించుకుంటున్నావు, కానీ ఈరోజు రాత్రికే నీ చావుకి ముహూర్తం పెట్టాను అని మీనన్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత జేడీ గదిలో ఫ్రెష్ అప్ అవుతూ ఉంటే ఇదే సరైన సమయం అని మీనన్ అనుకుంటూ జేడీ లేని సమయం చూసుకొని గదిలోకి వెళ్ళి జేడీ రివాల్వర్లో ఉన్న బుల్లెట్లన్నీ కూడా తీసేస్తూ ఉంటాడు. చూడు జేడీ, మీరు ఈరోజు రాత్రికి బుల్లెట్లు లేని రివాల్వర్లు తీసుకొని నా దగ్గరికి వస్తారు, అప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాను. రేపు ఉదయం ఈ ఊరు లేచేది నీ చావు వార్తతోనే, మీరంతా వేటకు వచ్చి ఈ పులి చేతిలో చావబోతున్నారు అని మీనన్ అనుకుంటూ రివాల్వర్లోని బుల్లెట్లను పట్టుకు వెళ్ళిపోతాడు. తర్వాత కౌశికి ఇంకా ఆఫీస్కి సంబంధించి ఏవో రాసుకుంటూ ఉంటే నిషి వాళ్ళు గుమ్మం దగ్గర నిలబడి గమనించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ కార్ని అక్కడ ఎలా పెడతావు నిషి అని కాచి అడుగుతూ ఉంటే, ఎప్పుడు నువ్వే ఈ కార్ని తీసుకువెళ్ళి కౌశికి వదిన కాళ్ళ దగ్గర పెట్టేసి రావాలి, వెళ్ళు వెళ్ళు ఏదో ఒకటి చేసి పెట్టేసిరా అని నిషి చెప్తుంది. అలాగేనని కాచి భయపడుతూనే ఆ కార్ని చీర చెంగు చాటున దాచిపెట్టుకొని అక్క ఏం చేస్తున్నావు అని వచ్చి మాట కలుపుతూ ఉంటుంది. ఆఫీస్కి సంబంధించింది రాసుకుంటున్నాను, ఏమైనా డబ్బులు కావాలా చెప్పు కాచి అని అడగడంతో, చాలాసేపటి నుంచి ఒక్కదానివే ఉంటే ఏమైనా కావాలేమోనని అడుగుదామని వచ్చానక్క అని కాచి చెప్తూ ఉంటుంది. ఏం అవసరం లేదు అని కౌశికి చెప్తుంది. కావాలనే కాచి అక్కడ ఉన్న కొన్ని పేపర్స్ని కింద పడేసి, అయ్యో పేపర్స్ అన్నీ కింద పడిపోయాయి, నేను పెడతానులే అక్క అని కౌశికి కాళ్ళ దగ్గర కౌశికి గమనించకుండా రిమోట్ కార్ని పెట్టేసి వచ్చేస్తుంది. నువ్వు చెప్పినట్లే పెట్టేశాను, కానీ ఇప్పుడు కౌశికి అక్క ఎలా లేస్తుంది అని కాచి అడగడంతో, చూస్తూ ఉండు అని నిషి అంటుంది. అరే రే, ఏదో మాడిపోయిన వాసన వస్తుంది, నేను వెళ్ళి చూసి వస్తాను అని వైజయంతి అంటే, అయ్యో అత్తయ్య, ఇప్పుడు వెళ్ళాల్సింది మీరు కాదు, ఇప్పుడు కౌశికి వదిన ఎలా వెళ్తుందని మీరు అడిగారు కదా, ఇప్పుడు చూడు స్టవ్ ఆఫ్ చేయడానికి వెళ్తుంది, అప్పుడు మనం ఈ రిమోట్ కార్ని ప్లే చేయాలి అని చెప్పడంతో, ఓ ఇదా అని ప్లాన్ అని కాచి వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటారు. అరే రే, పాలు పొంగిపోతున్నట్లున్నాయే అని కౌశికి లేచి వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి అక్కడి నుంచి వస్తూ ఉంటే, కానివ్వు నిషి, కౌశికి అక్క కాళ్ళ కిందికి ఆ రిమోట్ కారు వెళ్ళేటట్లు ప్లే చేయి, నొక్కు నొక్కు అని చెప్తూ ఉంటుంది. సరిగ్గా ఆ కారుపై కౌశికి కాలు పెట్టే లోపల అమ్మ కౌశికి అని సుధాకర్ పిలవడంతో కౌశికి చూసుకోకుండా కారు పెట్టకుండా వెనక్కి తిరిగి ఏంటి బాబాయ్ అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అమ్మో ఈయన వచ్చేశారు, మనం దొరికిపోయామంటే మనల్ని బయటికి గెంటేస్తాడు, వద్దులే అమ్మి అని వైజయంతి అంటుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదత్తయ్య అని నిషి వైజయంతి మాట వినకుండా ఆ కార్ని నొక్కుతూ పంపిస్తూ ఉంటుంది. ఏమీ లేదమ్మా, ఊరికే పిలిచానులే, ఎంతవరకు వచ్చింది ఆఫీస్ పని అని సుధాకర్ మాట్లాడుతూ ఉంటే, రండి బాబాయ్ చూపిస్తాను అని కౌశికి నడుస్తూ ఉంటుంది. అప్పుడే నిషి సరిగ్గా కౌశికి కాళ్ళ కింద ఆ రిమోట్ కార్ని పడేలా చేస్తుంది. దాంతో కౌశికి కాళ్ళు స్లిప్ అయిపోయి అక్కడ ఉన్న సోఫాకి కడుపు చాలా బలంగా గుద్దుకొని అమ్మా అని గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ ఉంటుంది. అమ్మ కౌశికి ఏమైంది ఏమైంది అని సుధాకర్ కౌశికిని పట్టుకొని అడుగుతూ ఉంటాడు. అయ్యో బాబాయ్, తట్టుకోలేకపోతున్నాను, చాలా నొప్పిగా ఉంది బాబాయ్, కడుపంతా చాలా నొప్పిగా ఉంది, చాలా బలంగా తగిలింది బాబాయ్ అని కౌశికి ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, మన ప్లాన్ సక్సెస్ అయింది అత్తయ్య అని నిషి అనడంతో, అవునమ్మే ఇప్పుడు వెళ్దాం రండి అని అమ్మి కౌశికి ఏమైంది, అయ్యయ్యో ఈ కీర్తి చూసుకోకుండా కారు ఎక్కడంటే అక్కడ పడేసిందా, నీకు ఎంత కష్టం వచ్చింది, ఎంత నొప్పిగా ఉందో ఏంటో అని వైజయంతి లేని దొంగ నాటకాలన్నీ ఆడుతూ ఉంటుంది. నిషి త్వరగా డాక్టర్కి కాల్ చేసి రమ్మను అని సుధాకర్ చెప్తూ ఉంటాడు. వస్తున్నారంట మామయ్య అని నిషి కాల్ చేసి చెప్తుంది. అమ్మ కౌశికి నువ్వు రా, రెస్ట్ తీసుకుందురా, డాక్టర్ వచ్చే లోపల అని సుధాకర్ కౌశికిని గదిలోకి తీసుకువెళ్తూ ఉంటాడు. అసలు అమ్మ గురించి ఊర్లో ఎవరిని అడిగినా కూడా అందరూ తెలియదనే చెప్తున్నారు.
మహల్కి అమ్మకి ఉన్న సంబంధం ఏంటో అర్థం కావటం లేదు దాత్రి అని కేదార్ బాధపడుతూ ఉంటే, చూడు కేదార్, నువ్వు అసలు టెన్షన్ పడకు. ఈ కేసు సాల్వ్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన అందరి జనాలు తిరిగి వచ్చేస్తారు కదా, వాళ్ళలో ఎవరికో ఒకరికైనా ఆ అత్తయ్య గారి గురించి తెలిసి ఉంటుంది. అలా కాకపోయినా గుమస్తా గారికైనా ఎంతో కొంత తెలిసి ఉంటుంది. గుమస్తా గారిని కూడా మనం వెతికి పట్టుకొని తెలుసుకుందాంలే, కొంచెం నవ్వండి శ్రీవారు అని దాత్రి కేదార్కి చెక్కలిగింతలు పెడుతూ నవ్విస్తూ ఉంటుంది. మరీ ఎక్కువగా నవ్వకండి, ముత్యాలు రాలిపోతాయి అని జేడీ ఆట పట్టిస్తూ ఉంటుంది. అప్పుడే జేడీ జేడీ అంటూ మేఘన చాలా టెన్షన్ పడుతూ కేకలు పెడుతూ పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. దాత్రి కేదార్ షాకింగ్గా చూస్తూ ఉంటారు.